ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక శ్రీ ఫోన్ కాల్ ద్వారా ఒక మాట చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525 ద్వారా ఎటువంటి మాట చెప్తుంది, అలాగే ఏం జరగబోతుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు గుడ్ న్యూస్ను వింటారా, బ్యాడ్ న్యూస్ని వింటారా. సో అలాగే ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల్లో ఒక శ్రీ ఫోన్ కాల్ ద్వారా ఈ మాట చెప్తుంది. అయితే ఆ ఫోన్ కాల్లో మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలు మీకు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నారు. అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అవుతారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని, వారిని అర్థం చేసుకొని, మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని సంఘటన అయితే ఈరోజు మీకు దినఫలాల్లో కనిపించబోతుంది. అయితే మిగిలిన అంశాలు చూస్తే గనక, కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ కెరియర్కు సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఏదో ఒక అవకాశం ఒక శ్రీ రూపంలో, ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు అనేది దక్కపోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే
విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారికి ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభవార్త అంది ఆహ్వానాన్ని అందుకుంటారు. అలాగే మీ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే, చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న వారి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి, ఏదైనా పనులని మొత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా ఏ సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు ఎదురైన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలో ఏవైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే ఏమైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంలో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్త అతి త్వరలో మీకు ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క కన్యారాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే గనక ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశం ద్వారా రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కన్యారాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణులు అనేది కూటమి అనేది జరుగుతుంది. ఇక ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను వారితో సత్సంబంధమైనగా ఏర్పరచుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ను కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనుమానానికి మీరు ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అయితే అన్వేషించబోతున్నారు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.